శ్రీమన్నారాయుడి ఆరాధనలో విష్ణు సహస్రనామాల స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడంటే విష్ణు సహస్రనామాలు పలు భాషల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని మొదటిసారి ఎవరు పఠించారో, రాశారో తెలుసా? విష్ణు సహస్రనామాలంటే విష్ణుమూర్తి గొప్పతనాన్ని కీర్తించే 1000 నామాలు. మహాభారత సమయంలో వీటిని మొదటిసారి పలికింది భీష్ముడు. అందుకే ఇందులో భీష్మ ఉవాచ అని ప్రత్యేక ప్రస్తావన వస్తుంది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామాలను వినిపించాడు. భీష్ముడు వాటిని పలుకుతున్నంతసేపు అక్కడున్న కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షి తదితరులు శ్రద్ధగా విన్నారే తప్ప ఎవరూ రాసేందుకు ప్రయత్నించలేదు. అంతా అయిపోయాక వాటిని గ్రంథస్థం చేస్తే బాగుండేదని ఆలోచన అందరికీ వచ్చిందట. అప్పుడు కృష్ణుడి సలహాతో సహదేవుడు ఈశ్వరుని పూజించి స్ఫటికను పొంది దాని సాయంతో ఆ నామాలను మళ్ళీ మళ్ళీ వినిపించేలా చేస్తే వ్యాసమహర్షి వాటిని లిఖిత రూపంలో నమోదు చేశాడు. ఆ విధంగా మనకు విష్ణు సహస్రనామాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే స్ఫటికాన్ని అతి పురాతనమైన టేప్ రికార్డర్గా కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి కూడా పేర్కొనడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.